హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఈ పచ్చడి ఆల్ మిక్స్ పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే చేయండి. చూస్తున్నారు కదా, ఇంగ్రీడియంట్స్ ముందు కుక్కర్ తీసుకుంటాం. ముల్లంగి, బీట్రూట్, పచ్చి పసుపు, టొమాటో, కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒక 2 విజిల్స్కి అయితే వచ్చిన వరకు ఉంచుకుంటాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం కందిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాం. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1 స్పూన్ నువ్వులు వేసి వేయించుకుంటాము. తర్వాత అల్లం, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకుంటాం. చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ బౌల్లో అయితే వేసేసుకుంటాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చుక్క కూర అయితే తీసుకుంటాం. తర్వాత కొంచెం మెంతి కూర అయితే తీసుకొని దగ్గర పెట్టేసుకుంటాం. ఇలా అయిపోతుంది. మీరు మిక్సీలో ఇవన్నీ తీసుకున్నవన్నీ వేసుకొని లాస్ట్లో కొబ్బరి, పచ్చి వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని లాస్ట్లో లెమన్ వేసుకొని పిండుకోవడమే అనమాట. సరిపడగా పులుపుకి సరిపడగా అంతే. మన పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. రైసుల్లో కానీ దోశల్లో కానీ తినండి, చాలా బాగుంటుంది. మనకు రక్తం కూడా బాగా చేరుతుంది. మనం ఎక్స్ట్రాగా ఈ పప్పులు తగలాలంటే కొంచెం తాలింపు మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్రతో తాలింపు వేసుకుంటే మధ్య మధ్యలో పప్పులు తగులుతూ బాగుంటుంది. చూస్తున్నారు కదా, తాలింపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా గార్నిష్ చేసుకొని అన్నంలో కానీ దోశల్లో కానీ వేసుకొని తినండి. పచ్చడి అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.